సిరి డక్స్ ఫామ్. వెల్కమ్ టు సిరి డక్స్ ఫామ్. ఈరోజు లండన్లో ఉన్న ఈ ఫామ్కి అయితే వచ్చాము. రండి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాము. మనకి ఫామ్లోకి ఎంటర్ అవగానే చూడండి మొత్తం చెట్లు. మీరు ఇటువైపు చూసారంటే అసలు మొత్తం చెట్లే ఉన్నాయి. ఎటువైపు చూసినా కూడా ఇంకా ఇట్లా విజిటర్స్ కూడా చాలామంది వస్తారు. ఇది విజిటర్ ఫ్రెండ్లీ అనమాట. మీరు చూస్తే పక్కనే మనకి థేమ్స్ రివర్ ఉంది. ఇంత ఎండగా ఉన్నా కూడా చల్లటి గాలి వస్తుంది చక్కగా. వ్యూ కూడా చాలా బాగుంది ఇదంతా. అసలు రండి ఇంకా లోపల ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాము. మీకు చెప్పినట్టు ఇది లండన్లోనే ఉంది. లండన్లో ఉండే వాళ్ళకి ఇది చాలా మంచి బెనిఫిట్ అని అయితే నేను అనుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ చూసారా భలే గుత్తలు గుత్తలుగా పూస్తున్నాయి. ఇంత బాగున్నాయో చూడండి గులాబీ పూలు. నేను లండన్లో ఉండే వాళ్ళకి ఇది మంచి బెనిఫిట్ అని ఎందుకంటున్నా అంటే నేను దీంట్లో వెబ్సైట్లో చదివినప్పుడు కొన్ని చూసాను అనమాట. అవన్నీ అసలు నిజంగా ఉన్నాయో లేదో చూసి నేనైతే అప్పుడు మీతో చెప్తాను. మీకు బెనిఫిట్ అని ఎందుకు చెప్తున్నాను అంటే లండన్ నుంచి ఏ ఫామ్కి వెళ్ళాలన్నా కూడా మినిమం 2 hours పడుతుంది కార్ లేకపోతే. కార్ ఉంటే 1.5 hour జర్నీ అన్నా పడుతుంది అనమాట. ఇదైతే మనకి సెంట్రల్ లండన్లో ఉంది. జస్ట్ కెనడా వాటర్ నుంచి బస్ ఎక్కితే 10 minutesలో వస్తాము, లేదా వాకింగ్ డిస్టెన్స్ అయితే 20 minutesలో ఇక్కడికైతే మనం వచ్చేస్తాము. మనకి ఇండియాలో అంటే ఏదోటి ఉంటానే ఉంటాయి. అన్ని యానిమల్స్ కనిపించడం, బర్డ్స్ కనిపించడం, కోళ్ళు అని. మరి పరిగెత్తుకుంటూ వస్తే ఇంకా 2 minutes నీళ్ళంటే వాళ్ళకి అయితే నాకు తెలియదయా. బర్డ్స్ చూడు, పిట్టలు, పిచ్చుకలు. మేము ఈ పిచ్చుకలు ఇవన్నీ చూడాలన్నా కొంచెం మాకు కష్టమే. లండన్లో ఫస్ట్ టైం చూస్తున్నాం పిచ్చుకలు. ఇక్కడ ఇవన్నీ అది చామదుంపలా లేదు కాదా, అట్లాగే ఉంది ఏదో దుంప చెట్టు. సరే ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే మాట్లాడుకుందాం. రండి మీకు డక్స్ గూసెస్ చూపిస్తా. డక్స్ ఇది ఇక్కడ ఆర్టిఫిషియల్గా పెట్టిన పాండ్ అనుకుంటా. దీంట్లో డక్స్ గూసెస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఆర్టిఫిషియల్గా పెట్టినవి. తనవి బాగా ఎగ్జైట్ అవుతుంది అని చెప్పి అనుకున్నా, కానీ కరెక్ట్గా ఫామ్ దగ్గరికి రాగానే నిద్రపోయాడు వీడు. ఎప్పటికి లెగుస్తాడో చూద్దాం మరి. తన్వి ఇగో క్యాట్ వచ్చింది మనం రాగానే. తన్వి కూడా ఉంటే అది చూడండి మన దగ్గర చెట్లు పట్టుకొని దొరుకుతుందో. ఇగో మనకి ఒరిగడ్డి వేపించుకుంటాం కదా. మా ఇంట్లో అయితే గీదలు ఉన్నాయి కదా. ఆల్రెడీ మా నాయనమ్మ 1 yearకి ఒకేసారి ఒరిగడ్డి వేపించిద్ది అనమాట. ఇక్కడైతే కట్టలు కట్టేసి ఉన్నాయి, రౌండ్గా రోల్ చేసి ఉన్నాయి చూడండి. రోల్ చేసి అవి ఒకదాని మీద ఒకటి కొంచెం పెట్టేసుకొని ఉన్నారు. ఇవి ఖచ్చితంగా 1 yearకి అయితే సరిపోదు. మేబీ వీళ్ళు ఇట్లా కొంచెం కొంచెం తెచ్చి పెట్టుకుంటారేమో. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే ఇక్కడ గిడ్డి పండదు కదమ్మా, ఏం ఒరిగడ్డి వస్తుంది వీళ్ళు. ఎండి గిడ్డి పండుతుంది. మేకలే లండన్ వచ్చినాక నేను ఫస్ట్ టైం మేకలు చూసా. ఇంతవరకు మేకలు చూడలే నేను. లండన్ వచ్చినాక ఫస్ట్ టైం చూసాను. అక్కడ వాళ్ళు క్యాట్తో మనుషులతో మాట్లాడినట్టు భలే మాట్లాడుతున్నారు. అది చూడే బెడ్ లాగేశారు. అది నాకు తెలిసి హార్స్ అనుకుంటా. ఇక్కడ హార్సెస్ ఉన్నాయి. అబ్బో తన్వి అన్నీ మిస్ అయిపోతుంది. బర్డ్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి. చూడు భలే చిన్నగా. ఈ హార్స్ చూడు నల్లగా చిన్నగా. ఓ సారీ, ఇది డాంకీ అంట, గాడి హార్స్ కాదు. ఏది డాంకీ? ఇక్కడ డాంకీ రాసేది ఏది హార్స్ లా ఉంది. అయ్యో అది గాడిదంట, గుర్రం అనుకున్నా. ఇల్లు చూసారా, అది పందులు అనమాట. ఎంత నీట్గా లోపల బెడ్ వేసి మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా నీట్గా బెడ్ వేసింది కదా. ఇదో ఇక్కడ ఉన్నాయి చూడండి పందులు. ఇక్కడ మీకు తెలిసిందే కదా వీటిని కూడా తింటారు అని చెప్పి, అందుకే ఫామ్లో ఇవన్నీ పెంచుతారనమాట. తను చూడండి ఎంత బాగా పందులతో ముద్దలాడుతున్నారు.
పిల్లలతో ముద్దులాడినట్టు పనులతో ముద్దులాడుతున్నారు. ఇది చాలా చిన్న ఫామ్, ఎందుకంటే సెంట్రల్ లండన్లో ఉంది కదా. సో సెంట్రల్ లండన్లో ఫామ్ ఉండడమే కష్టం అనమాట. అందుకే ఇది చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ చూస్తే షీప్స్, ఇక్కడ ఎక్కువగా మాకు మేకల కన్నా గొర్రెలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని గొర్రెలు ఉన్నాయో. ఇగో గొర్రెలు ఇక్కడ చూడండి వచ్చి భలే ఫుడ్ పెడుతున్నారు. కుర్తి బకెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. తను అయితే బాగా ఎంజాయ్ చేసేది అసలుకి. అటువైపు ఇంకేమన్నా ఉందా చూద్దాం రండి, వెళ్ళి మనం కలిస్తే. వెజిటేబుల్స్ అన్నీ బాగా పండిస్తున్నారు కానీ మనకి నో ఎంట్రీ బోర్డ్ పెట్టింది. ఇక్కడైతే ఇది మాన్యువల్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. నేను దాంట్లో చూసినప్పుడు నాకేం అదిగో అక్కడ గ్రీన్ హౌస్ ఉంది, దాంట్లోకి వెళ్ళొచ్చా అడుగుదాం మనం వాళ్ళని, వెళ్ళొచ్చా లేదు అని చెప్పి. ఇక్కడ మాన్యువల్ ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. అవి అక్కడ కూడా గ్రీన్ హౌస్ ఉంది. నాకు తెలిసి అన్నీ ఇక్కడ గ్రీన్ హౌస్ ఈ మాన్యువల్ ప్రిపేర్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆ వెబ్సైట్లో ఇక్కడ అసలుకి ఏమేమి ఫార్మింగ్ చేయొచ్చు, ఎట్లా మాన్యువల్ ప్రిపేర్ చేసుకోవచ్చు, క్రాప్స్ ఎట్లా పెంచుకోవచ్చు. ఎందుకంటే మనం ఇండియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వెదర్కి అసలుకి ఎలా చెయ్యాలి అనేది చాలా కష్టంగా ఉండిద్ది. నేను 3 years నుంచి చూస్తున్నాను కదా. మొక్కలు పెంచడం ఎట్లా అంటే సర్టెన్ టైం వరకు అవి బాగానే ఉంటాయి, తర్వాత మళ్ళీ పాడైపోతాయి అన్నమాట. ఇక్కడ చూస్తే వీళ్ళు చాలా మొక్కలు పెంచుతున్నారు, చాలా రకాలుగా ఉంది కదా. వాళ్ళు వెబ్సైట్లో పెట్టింది కూడా అదే, ఈ ట్రైనింగ్స్ ఇస్తాము అని చెప్పి ఒకటి పెట్టారనమాట. మాన్యువల్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, బెడ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. చూసారా చెర్రీ టమాటోస్ పచ్చి చిన్న చిన్నగా భలే ఉన్నాయి. అన్నీ ఇట్లాగా ఒక దూది లాంటిది పెట్టి దాంట్లో మట్టి పెట్టేసి పెట్టారు. అన్నీ ఇట్లా ఆలాడుతున్నాయి. ఇవన్నీ అయ్యే టమాటోస్. అక్కడ పెద్ద పెద్దవి ఉన్నాయి చూడండి, అటు పెద్దవి ఉన్నాయి కనిపిస్తున్నాయా. ఇటువైపు ఇవి చూడు ఏ కలర్లో ఉన్నాయో టమాటాస్. నేను ఎప్పుడు షాప్స్లో కూడా చూడలేదే. పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఇదిగో పర్పుల్ కలర్లో ఉన్నాయి చూడు టమాటాలు. టమాటా కాదు వంకాయ ఏమో. వంకాయ అంటావా? అంత చిన్నగానా? వంకాయ చెట్టు చూడు, వంకాయ వంకాయ చూడు చూడు ఇది చూడు ఇది చూడు వంకాయ. ఓకే, సో మనం చూడొచ్చు, టచ్ చేయొచ్చు. ఇక్కడ మనకి నేమ్స్ కూడా మెన్షన్ చేసి పెట్టారనమాట. ఇది ఆకులు ఇవి. ఇది చూస్తే మీకు గుమ్మడికాయ చెట్టు. ఇదిగోండి ఇక్కడ గుమ్మడికాయ ఉంది, మీకు కనిపిస్తుందా? అది ఇంకా పండలేదు, అది ఇంకా పండలే ఆ గుమ్మడికాయ. అది బీన్స్ రకం. ఇక్కడ ఆకుకూరలు ఉన్నాయి, టమాటాలు ఆకుకూరలు. టమాటాలు ఆకుకూరలు ఇవన్నీ ఇక్కడ వాళ్ళు సలాడ్స్కి యూజ్ చేస్తా, సలాడ్స్లో తింటారనమాట పచ్చివి. అదేంటి ఇవన్నీ ఏం కాయలు? చెట్టువి. అదే చెట్టుకి మొత్తానికి చెట్టు కాయలే. యాపిల్స్లా ఉన్నాయి కదా, యాపిల్స్లా ఉన్నాయి. మన ఇంట్లో యాపిల్ చెట్టు ఇలా ఉండదు కదా, కొంచెం యాపిల్స్లో ఉన్నాయి. మరి అది ఏం చెట్టు తెలియదు. చాలా కాయలు పడుతుంది. బజ్జి పచ్చిమిరపకాయలు లాగా ఉన్నాయి. అక్కడ చూస్తే ఇంకా కొంచెం పెద్దగా ఉన్నాయి. కానీ టమాటాలు డిఫరెంట్ టైప్స్. ఇక్కడ మీరు చూస్తే చెప్పాను కదా వాళ్ళు కొంచెం ఫార్మింగ్ ఇదంతా కూడా పెట్టారని. అక్కడ చిక్కుడుకాయ చెట్లు అని చూడు, నాకు తెలిసి అది బీన్స్ అయి ఉంటుంది. బీన్స్ ఇక్కడ వీళ్ళు వీటిని బెడ్స్ అంటారనమాట. ఇక్కడ ఏంటంటే మనలాగా డైరెక్ట్గా భూమిలో పండించారు. ఇంట్లో గార్డెన్ లేని వాళ్ళకి ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ స్పేస్ ఇచ్చి వాళ్ళు ఒక పర్టికులర్ ప్లేస్లో మనం పొలం వేయడానికి ఎట్లా తీసుకుంటాం కవులకి అని చెప్పి అట్లాగా వీళ్ళు ఈ బెడ్స్ని లీజ్కి తీసుకుంటారనమాట. ఒక సీజన్ అన్నట్టు. ఆ బెడ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ బెడ్స్లో మొక్కలు ఎలా పెట్టుకోవాలి అని చెప్పి వీళ్ళు మొత్తం ట్రైనింగ్ ఇస్తారంట. ఇక్కడ బెడ్స్కి నెంబర్స్ కూడా ఉన్నాయి. ఇది 6 అంటే ఎవరి బెడ్ వాళ్ళలాగా. నాకు తెలిసి ఇది 7. నార్మల్గా అయితే వీళ్ళు ఇస్తారు. ఇవి కూడా అట్లాంటివి. ఇంకా చూడు టమాటాలు ఉన్నాయి. ఇవి చూడు ఇక్కడ. అయ్యో గొర్రెలు.
చూడండి నీడలోకి వచ్చి ఎట్లా పడుకున్నాయో. అక్కడ ఆవులు కూడా ఉన్నాయి కానీ ఆవు లోపల పడుకుంది. బయటకు వచ్చింది ఆవు. అది చూడండి, ఆవు గేద అది 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 ఆవా గీద కదా. అదిగో గీదలు బయటకు వచ్చినాయి. గీదలు 2 బయటకు వచ్చినాయి చూడండి. అక్కడ వీళ్ళు కూడా చూసారు ఎట్లా ఎక్సైట్ అయిపోతున్నారు. గీత చూడండి, మనకు కొమ్మలు ఉంటాయి కదా, దీనికి కొమ్మలే లేవు మన ఇంటి దగ్గర. మా నాయన మా కొమ్మలు కోయడానికి బాగా కష్టపడిద్ది. అమ్మ దీనికి ఏదో ట్యాగ్ వేసినట్టున్నారు, హోల్ ఉంది లేదా మొత్తం కోసేస్తే మళ్ళీ వస్తున్నాయేమో, కొమ్మలు ఉంటే పొడుస్తాయని చెప్పి. చిక్కుడుకాయ చెట్టు కనిపిస్తుంది కదా మనకి, ఇట్లా ఆకులు ఉండే ఇంకా చిక్కుడుకాయ చెట్టు. ఇదిగోండి బీన్స్, ఇక్కడ వీళ్ళకి ఫ్రెంచ్ బీన్స్ అట్లా ఉంటాయి కదా, ఆ బీన్స్ అన్నమాట. ఇక్కడ చూస్తే ఇవన్నీ ఉల్లిపాయ చెట్లు అనుకుంటా నాకు తెలిసి ఖచ్చితంగా. ఇది ఉల్లిపాయ కానీ అదేంటిది గార్లిక్ చిన్నులపాయ కానీ అయి ఉంటుంది. పచ్చిమిరపకాయ మొక్కలు ఇవన్నీ వీళ్ళు సలాడ్లో తినే మొక్కలు అనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇది అసలు ఈ డ్రైప్ అంతా కూడా ఎంత బాగుందో నీట్గా. సన్ఫ్లవర్ అయిపోయినట్టుంది. ఇట్రా చిన్న, ఇక్కడ బీన్స్ బాగా వైడ్గా బాగా వచ్చినాయి. ఇదిగోండి వైడ్గా, ఇంకా ఇది అవ్వలేదు పూర్తిగా కానీ వస్తుంది ఇంకా. ఇక్కడ క్యాలీఫ్లవర్స్ ఉన్నాయి. ఇదిగో క్యాలీఫ్లవర్ది. ఇవన్నీ పురుగులు తినేసినట్టున్నాయి ఇంకా, లేదా ఇంకా బెడ్స్ చేస్తున్నట్టున్నారు అటువైపు. ఇదిగో మనకి పెంటపోగు ఉంటుంది కదా, అది మనం ఒక దగ్గర వేసేస్తాం కదా. ఇది చూడండి మక్ హీప్ అని చెప్పి, ఆ పెంటపోగుని ఇట్లా పైన మొత్తం వేసి తొక్కి దాన్ని ఈ పురుగులు ఈ పండిస్తా, అంటే ఎత్వంస్ ఉంటే బాగా పంట బాగా వస్తుంది కదా, అవన్నీ పండిస్తా ఈ ఎరువు ఇప్పుడు చూపించాను కదా వాటికి వేస్తారంట. పెంటపోగుని కూడా చూడండి ఎంత బాగా చేస్తున్నారో చక్కగా. మనం ఎట్లా వేస్తామో సేమ్ ఇదిగో ఇక్కడ గ్లాస్లో కనిపిస్తుంది మీకు. అమ్మ వద్దుమా, ఇక్కడే ఉన్నాను. తన్వి గారు లేచి చూసాడు. తన్వి నీకు గోట్ చూపించానా, గోట్ వచ్చేసాం మనము. ఇదిగో మాన్యూర్ ఇదంతా దీంట్లో పెట్టి ఉంచారు చూడు. మొత్తం రెడీ అయిన తర్వాత మాన్యూర్ని ఇలా పెట్టారు. ఏడుస్తుంది. ఇక్కడ మేకలు ఉన్నాయి ప్రాపర్ మన ఇండియాలో ఉన్నట్టు. ఇందాక చూసిన దానికన్నా ఇందాక అయితే కొమ్ములు ఉన్నాయి కదా కొంచెం డిఫరెంట్గా, అలా కాకుండా మేకలు ఉన్నాయి. అదిగో గోట్, తను గోట్. ఇగో బెడ్స్ ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. తను గోట్ ప్రాపర్ ఇండియాలో ఉన్న మేకలు. నేను ఇక్కడ మేక తన్వి ఎగ్జైట్మెంట్ చూడండి, ఇప్పుడే నిద్ర లేచి ఏడుస్తూ ఉంది. ఫుడ్ పెడతామని చెప్పి వస్తాను ఈ దగ్గరికి. నియరెస్ట్ హ్యాండ్ వాష్ స్టేషన్ బై ద ఫార్మ్ షాప్స్ అంట. మీ గోట్ ఏది? గోట్ అది చూడండి ఎంత ఎట్లా వస్తున్నాయో మన దగ్గరికి. మనమే తన్వి గోట్ దగ్గరికి వెళ్ళద్దు, ఓన్లీ చూడాలి దూరం నుండి. అమ్మ తీసుకోవాలా? గోట్ సూపర్. నువ్వు అంటావు ఇలాగా, నువ్వు పట్టుకుంటావు ఇలాగా, నువ్వు పట్టుకో. ఇది బుల్లి గొట్టు వచ్చింది, బుల్లి గట్టు పట్టుకో. నువ్వు కొంచెం ఇట్లా నువ్వు పట్టు. నువ్వు కోడి పిల్లలు హన్ అది చూడండి. ఆ కోడికి డ్రెస్ కూడా వేసారు, ఎంత చక్కగా వేసారో కోడికి డ్రెస్. కోడిగుడ్లు చూడండి ఎంత చక్కగా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటున్నారు. కోడిగుడ్లు, కోళ్ళు, ఇవన్నీ కోళ్ళన్నీ లోపల ఉన్నట్టున్నాయి. కోడిపుంజు, అరే మా ఇంట్లో సేమ్ అలాంటి కోడిపుంజే ఉండాలి. Okay, only the Saturdays, right? Oh, tomorrow. Yeah, tomorrow, and like for the kids, it's good for
them to like sit down with the chicken because Yeah. like it's even hard for me to pick them up. Like they're very strong, very. Okay. They'll try to What jump about into that the one, chicken. Coke? Pardon? What about that one? The same? Yeah, that's the same. Coco. ఆ కోళ్ళు అయ్యి పట్టుకోవచ్చా ఇక్కడ మనం ఇక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ అని చెప్పి సాటర్డేస్ మేము ఈరోజు ఫ్రైడే వచ్చాము. సాటర్డే వస్తే ఆ సెషన్స్ ఉండేయంట. అంటే సాటర్డే వస్తే మనం చక్కగా పట్టుకోవచ్చు, ఆడుకోవచ్చు వాటితో. వాటికి కూడా ట్రైనింగ్ ఇచ్చినవి కూడా సపరేట్గా ఉంటాయంట. పిల్లలు ఆడుకోవడానికి, పిల్లలు పట్టుకోవడానికి కూడా బాగుంటాయంట. అంటే వీకెండ్స్లో రావచ్చు. ఓర్ని వీడి చెప్పులు తీసేసాడు. షూ వేసి వీడికి తీద్దాం. అక్కడ కోడిపుంజు చూసారా ఎంత ఉందో? సేమ్ మా ఇంట్లో కూడా అలాంటి కోడిపుంజే ఉండేది. కానీ దానికి కాళ్ళు ఏంటి అంతంత ఉన్నాయి. ఇక్కడ చూడండి యాపిల్ చెట్లు, అది ఇంకో అదేంటిది కివీ చెట్టు మీకు కనిపిస్తే యాపిల్ పక్కన కివీ ఉంది చూడండి. ఇక్కడ ఒక యాపిల్ ఉంది కదా, అక్కడ యాపిల్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, దాని మధ్యలో కివీ చెట్టు ఉంది. యాపిల్ చూడండి ఎంతలా ఉన్నాయో అసలుకి. ఆ కివి అటువైపు ఉంది, లేకపోతే బాగా కనిపించేది ఇక్కడికి. సమ్ లైఫ్ స్టాక్ అండ్ దెర్ ఈస్ సమ్ ట్రైనింగ్స్ ఫర్ ద ఫార్మింగ్ అండ్ ఆల్ అండ్ ద ఫార్మ్స్. So I don't know much about that. If you go into the farm shop, Yeah. you know what that is? No. So if you walk up here and then turn right. Is the cave or the farm shop is different and the cave is different? Pardon? I saw the cave actually. Is the cave and the farm shop is different? Both are different? Yeah, I think they're different companies. Okay. What was your question? No, we are looking for. I saw in the website it's like there is livestock and some services and the farming as well. We can see all the vegetables what we are growing and how they said they're gonna train for those as well. Try for what, sorry? For bedding and all. For manure, how to prepare it. Oh, they were going to do lessons? Yeah. I'm not sure, but if you go up to the farm shop, Yeah. do you want to show her where it is? Then they can Yeah. answer your questions. 'Cause Thank it's you just so on my much. experience. Okay. They're not really that interested. Okay. And I saw in the website there is livestock as well here. So the animal, that's how we refer to the animals, as livestock. Yeah. Okay. The animals. What will you get from the livestock like to buy? Ma, petkona. Do you mean food? Yeah. So we've got sausages at the moment. That's the only meat. Oh. Yes. No. Is that what you mean? Fit to buy yeah. food? Yeah. So we've only got sausages. Normally, what you'll get? It changes throughout the year. So later in the year we'll have Okay. goat. At least the bedroom. We'll have goat. We'll have beef eventually. Okay. And pork. Bye. And then different vegetables. Have any basket to take these? It's buy? the whole punnet is £3. Oh, it's a whole thing. Yeah, £3 for all of that. Yeah. Has to buy a whole thing. She wanted. The apples, and this is the fresh apples, right, from the farm, Yeah. and the onions as well. And the onions, yeah. And do I need to buy entire on? It's 2 for £1. 2 for £1. Yeah. Okay. And I saw on the website you do some training as well. Training. Yeah. So we've got projects for adults with learning disabilities. We have youth projects. Okay. We have family projects, Piglets Club. So that starts up again on Thursday morning. ఇప్పుడే ఫార్మ్ షాప్ వెళ్ళాము. ఇక్కడ మీకు చెప్పాను కదా ఫార్మ్ షాప్ అవన్నీ ఉన్నాయని చెప్పి. ఫార్మ్ షాప్లో ఫ్రెష్గా ఇప్పుడే కోడిగుడ్లు పెట్టిందనమాట. మనకి 2 దొరికినాయి. ఇది చూస్తే చూడండి ఇంత ఫ్రెష్ ఎగ్స్ చూసి నేను ఇక్కడికి వచ్చినాక చూడలే. అయ్యా పగిలిపోతాయి అమ్మ. తనవి గడికి బౌన్సింగ్ ఎగ్ అంట. మాట్లాడితే ఎగ్స్ కొనుక్కొచ్చినప్పుడల్లా ఎగ్స్ తీసి పారేస్తున్నాడు. అందుకని చెప్పి ఒక ఎగ్ బొమ్మ కొన్నా.
షీప్ 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 అది. అసలు ఎంత ఎక్సైట్ అవుతున్నాడు చూడండి నన్ను చెప్పనీయకుండా. ఇంకా ఫార్మ్ షాప్లోకి వెళ్ళి జస్ట్ ఆ షీప్స్కి ఫీడ్ చేయడానికి ఒక షీప్ ఫుడ్ అని చెప్పింది. ఇంకా ఫ్రెష్ ఎగ్స్ 2 వస్తాయి, ఆ 2 తీసుకున్నాను అనమాట. తినేది కాదు బొమ్మ తీసుకున్నాము. ఈ ఎగ్స్ లోపల సెక్యూర్గా పెట్టేసుకొని మళ్ళీ వీడియో దగ్గరికి వచ్చేసా. వీడు పడేస్తాను నన్ను. అరే ఇది ర్యాబిట్, తన్వి కూడా ర్యాబిట్ చూడాలంట. ఇక్కడైతే ఇల్లు కూడా ఇంకా భలే డిఫరెంట్గా ఉంది. ర్యాబిట్ ర్యాబిట్స్ ర్యాబిట్స్ తను గోట్ దగ్గరికి వెళ్దామా, ఫుడ్ పెడదామా, గోట్కి ఫుడ్ పెడదామా. వాళ్ళకి ఫ్రెండ్లీగా అలవాటు చేస్తున్నారనమాట. ఒకటి వాళ్ళే బెల్ట్ పెట్టేసి ఇచ్చి ఆ పిల్లలకి అలా పెట్టిస్తున్నారు. దాదా 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 గోట్ అంట. దాదా మేకకు పెడతావా? అమ్మా మేకకా? అదొద్దు, వేరే ఫుడ్ పెట్టాలి. ఇది పెట్టకూడదు మేకకి. మనం కొనుక్కొచ్చాం కదా ఇప్పుడు, అది పెడదాం. షీప్కి చిన్న ఫుడ్ తీసుకురావా, అది పెడదాం. ఇదిగో జయ పెడుతున్నాడు వాటికి ఫుడ్. చూడండి అవి ఎంత ఎగబడుతున్నాయో. నాకైతే పిచ్చ భయం అసలుకి, చూడడం తప్ప పెట్టడం అంటే చాలా భయం. అమ్మ అయ్యి అసలు చూడండి ఎట్లా వచ్చేస్తున్నాయో. అమ్మో అది బయట దూకి వచ్చేసేటట్టుంది. అయిపోయిందా? తన్ను రాడు, వాడు భయపడుతున్నాడు. అమ్మో అమ్మో అంట వాడు. అమ్మ కొరికితే ఏమన్నా చెయ్యి. తన్వి గాడు షీప్కి హాయ్ చెప్తున్నాడు. వద్దు వద్దు వద్దులే వద్దు. దానికి హాయ్ చెప్పింది, అది కానీ చూడండి ఎట్లా అతుక్కుపోయిందో అసలుకి. సరే మనం ఇండియా వెళ్తే మన ఇంట్లో చాలా ఉన్నాయి. చెప్పువా? సరే బాయ్ చెప్తావు మరి. బాయ్ చెప్పు అయితే వెళ్ళిపోదాం. చెప్పు. తన్వి భయపడుతుంది. తన్వి బాయ్ చెప్పు వెళ్ళిపోదాం. కావుకి బాయ్ చెప్పు. బాయ్ బాయ్ చెప్పు. చెప్పు ఇంకోసారి చెప్పు. ఇంకొకసారి చెప్పు. కావు చూడలా నువ్వు బాయ్ చెప్పడం. బాయ్ బాయ్ చెప్పు కావుకి. పిగ్ పిగ్. ఏంటి మా వీడేంది అచ్చగా పిగ్గులకేనాక? పందులంటే మాకు ప్రాణం. ఈ పందులకి పిగ్గి పిగ్గి. మేము పందుల దగ్గరే ఉంటాం. ఈ పందులకి మేమే ఓనర్. చూస్తే అట్లాగే ఉందిగా. పిగ్గు పిగ్. మన ఫామ్ వచ్చిన కాడి నుంచి వీడు ఇక్కడే ఉన్నాడు. ఇంకో పిగ్గి ఇంకో పిగ్గు ఇంకో పిగ్గు. అరే ఈ పిల్లని రా, పిగ్గు చూస్తే భయపడట్లా? అరే ఆవులు గేదెలు చూసి భయపడుతున్నావు ఇందిరా, పందులని చూసి భయపడవు? మీది షీప్ కాదనుకుంటా. కిషన్ పిగ్స్ కెన్ బైట్. ఇది మేకలే, కొమ్ముల మేకలే. జోకు. అదే కొమ్ములతో డబ్బాని పొడుస్తుంది. చెప్పాగా కొమ్ముల మేకలని. తన్వి ఇల్లులు భలే ఉన్నాయి కదా. నో అరే ఇప్పుడే కదరా పంది. చూడండి దొంగ ఎట్లా వెళ్ళి టమోటాకు వస్తుందో. ఇక్కడికి వచ్చి ఫామ్కి వచ్చి కొనుక్కోకుండా దొంగతనం చేస్తుంది. నువ్వు ఇట్లాంటి దానికి తన్వి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ ఈ కొనడానికి వెళ్ళా నేను. చూడండి చూడండి ఎట్లా కోసేస్తుందో. ఆశ్లీ మాక ఈ కొనుక్కోవడానికి నేను వెళ్ళా. అదిగో తన్వి గారు అడిగాడని చెప్పి కొనుక్కోవడానికి నేను వెళ్ళాను. బట్ కాకపోతే వాళ్ళు ఏం చెప్పారు, ఆ బుట్ట బుట్ట కొనాలి చెప్పారు. ఆ బుట్ట బుట్ట నేనేం చేసుకునేది? అమ్మ వాష్ చేసుకుందాం దా. దొంగలు ఇద్దరు ఆ బుట్ట బుట్ట కొనమన్నారు. అన్ని టమాటాలు నేనేడా తీసుకోను, నేనేం చేసుకోను తీసుకెళ్ళి. నాకు కావాల్సింది 2 టమాటాలు. అందుకని చెప్పి ఆ 2 టమాటాలు తీసుకొచ్చుకున్నా. ఇగమ్మా తిను, ఇగో తిను. ఇక్కడ ఈ ఫార్మింగ్ అంతా ఏంటి అంటే న్యాచురల్గా పండిస్తారు. ఎటువంటి మందులు అలాంటివి ఏమీ కొట్టరు. చూశారు కదా ఇందాక కంపోస్ట్ ఎట్లా ఉందో. సో ఆ కంపోస్ట్ వేసి
న్యాచురల్గా పండిస్తారనమాట. అది నోట్లో పెట్టుకో ఒకటి. ఫామ్ మొత్తం వెళ్ళి మొత్తం చూసేసి వచ్చాము. మరి అంత పెద్ద ఫామ్ అని చెప్పాను, మరి అంత చిన్నది అని చెప్పను అనమాట. ఎందుకంటే మనకి లండన్ అవుట్ సైడ్ ఫామ్స్ అంటే చాలా పెద్దగా ఉంటాయి, చాలా ఎకరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, చాలా చూసుకోవచ్చు మనం. కానీ లండన్లో ఉండే వాళ్ళకి జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ లాగో లేదా పిల్లలకి ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చి జస్ట్ మనకి ఏంటంటే రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి కదా ఈ కోళ్ళు కానీ మేకలు కానీ గీదలు ఆవులు పక్షులు అన్నీ రెగ్యులర్గా ఉంటాయి. మాట్లాడి చూడండి అసలు మాట్లాడి ఎట్లా నన్ను అన్నీ ఉంటాయి కదా రెగ్యులర్గా. అలా మనకి ఇక్కడ ఎక్కడ కనిపించవు కాబట్టి జస్ట్ ఒక రిఫ్రెష్మెంట్ లాగా బోట్ తన్వి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి భయపడుతుంది, ఇంకొక వైపు ఎంజాయ్ చేస్తుంది. బాయ్ 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 బోట్కి బాయ్ బాయ్. ఇటు చూడు బాయ్ 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 బాగా ఎంజాయ్ చేస్తుంది. విజిట్ చేయొచ్చు అంటే ఎప్పుడైనా ఒకసారి ఒక 1 hour. బాయ్ 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 బాయ్. ఎట్లా ఉంటుంది అంటే రోజు వర్క్కి వెళ్ళి రావడం, ఈ సిటీ అట్మాస్ఫియర్ కానీ బాగా బిజీగా ఉండడం కానీ ఆ నాయిసెస్ కానీ మొత్తం అలా ఉంటాయి కదా. బాయ్ 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 బాయ్. అలా కాకుండా ఏదన్నా ఒక రిఫ్రెష్మెంట్ కావాలి అట్లా అని మనకి ఎక్కువ టైం లేదు, దూరం వెళ్ళే టైం లేదు అనుకున్నప్పుడు లండన్లో ఈ ఫామ్కి వచ్చామంటే ఫామ్కి వచ్చాము అంటే చక్కగా మనకి రివర్ వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో. చల్లటి గాలేస్తా, ఇంకో పక్కన లోపలంతా చాలా న్యాచురల్గా బాగుంది, విజిట్ చేయొచ్చు. ఇలాంటివి ఈ వీడియో కొంచెం లాంగ్ అవ్వచ్చు కానీ మిస్ కాకుండా చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి ఖచ్చితంగా చేయడానికైతే ట్రై చేస్తాము. బాయ్ బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం.